అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా 7వ అధ్యాయము విజ్ఞాన యుగంలో గల 11 నుండి 20 శ్లోకముల వరకు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను, భూతములన్నింటియందు ధర్మమునకు విరుద్ధము కాని కామమును నేనే. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక, రాజస, తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను కాని నాలో అవి కాని లేవు, అనగా నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నవి. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. శిష్యుడు అడిగెను, దయామయ, అపారమగు ఈ సంసార సముద్రమున మునుగుచున్న నాకు శరణ్యమేదియో తెలుపుడు. గురువు పలికెను, భగవానుని పాదపద్మములు అను విశాలమైన నౌకను ఆశ్రయింపుము, తరించిపోవుదువు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. పాపము చేయువారును మూఢులును మాయచే అపహరింపబడిన జ్ఞానము కలవారును రాక్షస స్వభావమును ఆశ్రయించువారునగు మనుజాదములు నన్ను పొందుటలేదు, అనగా ఆశ్రయించుటలేదు. చతుర్విధా భజంతే మాం జనః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభా. భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, అపత్తునందున్నవాడు, తెలుసుకొన కోరువాడు, ధనమును అభిలషించువాడు, జ్ఞానము కలవాడు అను ఈ 4 విధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు. భగవంతుని సేవింపని వారి విషయమై ఇదివరకు చెప్పబడినది, ఇక సేవించువారిని గూర్చి ఇచట చెప్పబడుచున్నది. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ చతుర్విధ భక్తులందరూనూ ఉదారులే, కానీ జ్ఞాని అయినవాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలననా అట్టి భక్తుడు తమ మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమప్రాప్యునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి
సమహాత్మాసు దుర్లభః. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. నానా విధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. ఇంతటితో 7వ అధ్యాయంలో కల 11 నుండి 20 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి. మరల వచ్చే వీడియోలో మరొక 10 శ్లోకములు అలాగే వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. అలాగే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా మన భగవద్గీత ప్లేలిస్ట్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొదటి శ్లోకం మొదటి అధ్యాయం నుండి అన్నీ వరుసగా ఉంటాయి. అలాగే భగవద్గీతను సులువుగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ని పంపగలరు. అలాగే భగవద్గీతను నేను నేర్చుకున్న దాన్ని నలుగురితో పంచుకోవాలి, అందరికీ భగవద్గీతని చేరువ చేసే నా ఈ ప్రయత్నాన్ని తప్పులేమన్నా ఉంటే మన్నించండి. అలాగే విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ.